Please subscribe for more updates. Bell button పై click చేయండి. రాహుల్ గాంధీ ఎన్నికల హామీని ప్రకటించారు. పేదలకు కనీస ఆదాయ పథకం. ఇందులో ఈ పథకం వల్ల 5 కోట్ల మంది కుటుంబాలకు 25 కోట్ల మంది పేదలు దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి 72,000 ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఈ కనీస ఆదాయ పథకం ఆచరణ సాధ్యమే అంటారా? ఏమి మన దేశంలో కొత్తగా అమలవుతున్న పథకం కాదు. ప్రపంచంలో స్కాండినేవియన్ దేశాల్లో, అలాగే బ్రెజిల్ లాంటి దేశంలో, చాలా దేశాల్లో ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ని, అంటే మినిమం ఇన్కమ్ సపోర్ట్, అంటే ప్రతి పేదవాడుగా ఉండకూడదు, అంటే ప్రతి ఒక్కరికి కనీస ఆదాయం ఉండాలి, అంటే ప్రభుత్వం నేరుగా ప్రత్యక్షంగా వారికి డబ్బు రూపాన సహాయం చేయడం ద్వారా దేశంలో ఒక పౌరుడై పుట్టినందుకు, అంటే యాజ్ ఎ సిటిజన్గా నీకు ఇంతటి లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉంటుంది అనేది ఒక గ్యారంటీగా ఇచ్చే విధానము చాలా దేశాల్లో ఇప్పటికే అమలై ఉంది. అయితే దీంట్లో మొదటి క్వశ్చన్ మీరు అడిగినట్లు ఇది ఆచరణ సాధ్యమా? ఆచరణ అంటే దీనిలో ఏముంది? ఫండమెంటల్ థింగ్స్ కావాల్సింది ఏంటి? ఒకటి నిధులు ఎంత కావాలి? ఇప్పుడు 72,000 సంవత్సరానికి 72,000 ఇస్తాను, 72,000. 5 కోట్ల మందికి అన్నారు, అంటే ఒక హౌస్ హోల్డ్కు 72,000, అంటే 5 into 72,000 3,60,000 కోట్లు. దేశ బడ్జెట్ యాజ్ ఆఫ్ నౌ, అంటే 2019-20 బడ్జెట్ తీసుకుంటే అరౌండ్ 28 lakh crores ఉంది. సో 28 లక్షల కోట్ల బడ్జెట్లో 3,60,000 కోట్లు, అంటే ఒక 13% వస్తుంది బడ్జెట్లో. అంటే దేశ బడ్జెట్లో 13% కేటాయిస్తే ఈ దేశంలో 20 కోట్ల మంది పేద ప్రజలకు కనీస ఆదాయం అంటే అందరికీ 72,000 ఇస్తారని కాదు. దాంట్లో స్కీమ్ అనేది టాప్ ఆఫ్ స్కీమ్ అంటారు. అంటే ఉదాహరణకు మీకు ఒక 8,000 ఉన్నది అనుకోండి ఆదాయం, ఇంకో 4,000 ఇస్తారు. 2,000 ఉంటే 10,000 ఇస్తారు. 6,000 ఉంటే 6,000 ఇస్తారు. 10,000 ఉంటే 2,000 ఇస్తారు. అట్లా ప్రతి ఒక్కరికి కనీసం 12,000 ఆదాయం ఉండేలా చూస్తారు. సో ఇది పథకం యొక్క స్కీమ్. అంటే అలా ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇది ఇంకా కొంత తగ్గుతుంది. మొత్తానికి లేదు అందరికీ 72,000 కోట్లు ఇచ్చారనుకోండి, 5 కోట్ల మందికి 3,60,000 కోట్లు అవుతుంది. లేదా దీన్ని టాప్ ఆఫ్ స్కీమ్గా, చాలా దేశాల్లో టాప్ ఆఫ్ స్కీమ్గా ఇంప్లిమెంట్ చేస్తారు. టాప్ ఆఫ్ స్కీమ్గా ఇంప్లిమెంట్ చేస్తే 2 లక్షల కోట్లు 2.5 లక్షల కోట్లు అవుతుంది. అంటే అరౌండ్ 10% ఆఫ్ ద కంట్రీస్ బడ్జెట్. అందువల్ల కంట్రీస్ బడ్జెట్లో 10% పెట్టడం అసాధ్యం కాదు. మీకు ఇంకో కంపారిజన్ కూడా ఇస్తాను. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్లో సంపన్న వర్గాలకు ఇచ్చే వివిధ రకాల రాయితీలు, రకరకాల కన్సెషన్స్ మనకు పన్నుల్లో ఇస్తుంటారు. కార్పొరేట్ పన్నుల్లో ట్యాక్స్లు, ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీలు, కార్పొరేట్ ట్యాక్స్లో రాయితీలు, మీకు ఫ్యాక్టరీ కొత్తగా పెడితే రాయితీలు, ఇట్లా రకరకాల రాయితీలు ప్రభుత్వాలు ఇస్తాయి. ఆ రాయితీల వల్ల ప్రతి ఏటా ప్రభుత్వము సుమారు 6 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. అందులో కనీసము ఒక 50% రాయితీలు తీసేస్తే మీకు ఆటోమేటిక్గా 3 లక్షల కోట్లు వస్తుంది. అంటే నేను చెప్పిన ఈ రాహుల్ గాంధీ చెప్పిన కనీస ఆదాయ పథకాన్ని అమలు చేయడం సాధ్యమవుతుంది. అందువల్ల వనరులు అసాధ్యమేమీ కాదు, ఫండమెంటల్ పాయింట్. ఇక రెండవది ఏం కావాలి? ఇందులో మధ్య దళారీ లేకుండా నేరుగా ప్రజల అకౌంట్లోకి చేరాలి. ఇవాళ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అయింది, దాదాపు అందరికీ అకౌంట్లు వచ్చాయి. ఇవాళ ఆధార్ నెంబర్లు ఉన్నాయి, ఐడెంటిఫై చేయొచ్చు. ఇవాళ బ్యాంక్ ఖాతాలు కోట్లాది మందికి వచ్చేయాలి. అందువల్ల బ్యాంక్ ఖాతాలు ఉన్న రోజుల్లో ఇదేం పెద్ద అసాధ్యమేమి కాదు. నేరుగా 1 నిమిషంలో మీరు అందరి అకౌంట్లో డబ్బులు జమ చేయొచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. అందువల్ల ఫండింగ్ అనేది అసాధ్యం కాదు. ఇది వెరీ క్లియర్. ఒకవేళ ప్రభుత్వం చేయాలనుకుంటే అదనంగా. అయితే సమస్య ఏంటి? ప్రభుత్వం మరి ఈ రకమైన బడ్జెట్ పెట్టాలి అంటే ఇప్పుడే ప్రభుత్వాలు ద్రవ్యలోటుతో బాధపడుతున్నాయి. అంటే 3.5% ఆఫ్ జీడిపి ఉంది. కొన్ని వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మరి ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నప్పుడు? ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రజలపైన, ధనిక వర్గం పైన పన్నులు వేయాలి. ఎందుకంటే ప్రజలపైన నువ్వు పన్నులు వేస్తావనుకోండి, మళ్ళీ అది ఎక్కడికి పోతుంది? నువ్వు ఉదాహరణకు సంవత్సరానికి పేదవానికి 72,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ నువ్వు పన్నులన్నీ పెంచావనుకోండి, డీజిల్ పన్ను రేటు మీద ట్యాక్స్ పెంచావనుకోండి, మళ్ళీ వాడు ఆర్టీసీ బస్సులో పోతే ఎక్కువ రేటు కట్టాలి, మెట్రోలో ప్రయాణం చేస్తే ఎక్కువ రేటు కట్టాలి, కూరగాయలకు ఎక్కువ రేట్లు కట్టాలి, అన్ని రకాల వస్తువుల మీద ఎక్కువ రేట్లు కట్టాలి. దానివల్ల ప్రయోజనం ఉండదు.
అందువల్ల పన్నులు ఎవరి మీద పెంచాలి? సంపన్న వర్గాల మీద పన్నులు పెంచాలి. అంటే ప్రత్యక్ష పన్నులు విధించి ఆదాయ పన్ను కానీ, ఆస్తి పన్ను కానీ, వారసత్వ పన్ను కానీ, క్యాపిటల్ గెయిన్స్ పన్ను కానీ ఇలాంటి సంపన్న వర్గాల పైన పన్నులు వేసి దీన్ని అమలు చేయాలి. మరి ఆ ధైర్యము, ఆ సాహసము ఈ ప్రభుత్వం చేయగలుగుతుందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేస్తుందా అనేది క్వశ్చన్. సార్, ఇది ఆకర్షణీయ పథకంగా కనిపిస్తుంది ఈ ఎన్నికల హామీ. ఇది ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశం కనిపిస్తుంది? ఏ మేరకు ఓట్లు రాబట్టగలిగే పరిస్థితి ఉందంట? అంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు రావాలంటే ఈ పథకాన్ని ప్రజలు నమ్మాలి. అంటే ప్రజలు కనుక విశ్వసిస్తే డెఫినెట్గా ఓ ప్రభావం చూపుతుంది. అయితే ఎందుకంటే ప్రధానమంత్రి కిసాన్, పిఎం కిసాన్ పథకం కింద ఓన్లీ 5 ఎకరాల లోపున్న రైతులకు 6,000 రూపాయలు ఇచ్చారు. దాంతో పోలిస్తే ఇది చాలా అట్రాక్టివ్ స్కీమ్. ఎందుకంటే అది అందరికీ, ఇది 20 కోట్ల మందికి, అది కేవలం 5 ఎకరాల ఉన్న రైతులకు మాత్రమే. నరేంద్ర మోడీ గారు ఇచ్చింది ఏడాదికి 6,000, ఇక్కడే 72,000. సో ఏ కంపారిజన్ రీత్యా చూసినా కూడా ఇట్స్ ఎ మచ్ సుపీరియర్ అండ్ మోర్ అట్రాక్టివ్ స్కీమ్. అయితే ఇది ఎంత మేరకు జనం నమ్ముతారు, విశ్వసిస్తారు అనేది ఒక ఛాలెంజ్. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నేను ప్రతి ఒక్కరి అకౌంట్లో 2,000 రూపాయలు వేస్తాను. ఆ టైంలో తెలుగుదేశం వర్గాలు, లోకేష్ గారు దీన్ని చాలా తెలివిగా దీన్ని కనుగొన్నారు, ప్రతిపాదించారన్నారు. వాస్తవంగా ఇలాంటి స్కీమ్లు మీరు గూగుల్ చేసినా దొరుకుతుంది. ఇలా రాహుల్ గాంధీ కనుగొనాల్సిన అవసరం లేదు, లోకేష్ కనుగొనాల్సిన అవసరం లేదు, గూగుల్లో కొడితే దొరికిపోతాయి ఇవన్నీ. సో ఈ స్కీమ్ అప్పుడు 2,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పలే, మీకు గుర్తుండే ఉంటుంది. ఓ 2 గంటలు నేను కరెంట్ ఎక్కువ అన్నాడు, ఇంకేదో ఒక చిన్నది ఎన్హాన్స్ చేస్తాను. కానీ రాజశేఖర రెడ్డి గెలిచే, చంద్రబాబు నాయుడు గెలవలే. అందువల్ల అల్టిమేట్గా ఎవరు విశ్వసిస్తారు? ఇప్పుడు నిన్న కాగమన్న తెలంగాణలో ఉంది, కేసీఆర్ ఏమన్నాడు, నేను 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నాడు. అది కూడా విడతల్లో చేస్తానన్నాడు. మీకు కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నది ఒకేసారి చేస్తున్నది. మరి కాంగ్రెస్ పార్టీ జనం ఓట్లే లేదు కదా. అందువల్ల ఓట్లేయడం అనేది కేవలం ఒక పార్టీ హామీ ఇవ్వడము, వాగ్దానం చేయడం పైనే ఆధారపడదు. అది ప్రజలు ఏ మేరకు నమ్ముతారు, ప్రజలు ఏ మేరకు విశ్వసిస్తారు, ప్రజల్ని నమ్మేలా ఎలా చెప్పగలుగుతారు, ఆ లీడర్కి ఆ క్రెడిబిలిటీ ఎంత మేరకు ఉంది, ఆ పార్టీ పైన జనంకి ఎంత నమ్మకం ఉంది అనే దానిపైన ఫ్రెష్నెస్ ఆఫ్ ద లీడర్షిప్ అనేది కీలకం. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ నల్లధనాన్ని తెచ్చేస్తా అన్నాడు, అది అమిత్ షా తర్వాత ఓతో జుమ్లా హే అన్నాడు. కానీ ఆ జుమ్లాని ఎందుకు నమ్మిండ్రు ప్రజలు? నరేంద్ర మోడీ చెప్తే నమ్మారు. ఎందుకు నమ్మారంటే కొత్త ఫ్రెష్నెస్. అంటే అంతకుముందు నరేంద్ర మోడీని ఒక లీడర్గా, ఒక డిసిసివ్ నాయకుడిగా, ఒక నిర్ణయాత్మక నాయకుడిగా, ఒక పవర్ఫుల్ లీడర్గా, గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ అనే ఒక ప్రొజెక్ట్ చేసి ఒక వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత మోడీ గారు ఆ మాట అన్నారు. ఇప్పుడు ఆ స్థాయిలో రాహుల్ గాంధీకి ఇమేజ్ క్రియేట్ అయి ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయిలో ఇమేజ్ ఉందా? వీళ్ళు నమ్మితే చేస్తారా అనేది క్వశ్చన్. అయితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఉపాధి హామీ పథకం అమలు చేసినటువంటి పార్టీ. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కూడా ఇలా అసాధ్యము అయ్యేదా? అందరికీ కంపల్సరీగా 100 రోజుల పని ఎట్లా కల్పిస్తాం? ఎందుకంటే అంతకుముందు అనేక ఉపాధి పథకాలు ఉన్నాయి, కానీ దానికి దీనికి తేడా ఏంటంటే ఇది హక్కుగా వచ్చింది. అంటే ఎవరైనా ఏ రకమైన నైపుణ్యము లేని వారు కనుక నాకు పని కావాలి అంటే తప్పనిసరిగా పని చూపెట్టాలి, ఇంకో మార్గం లేదు. యూ కాంట్ డినై ఇట్, నాకు స్కీమ్లో డబ్బులు లేవు అవి అన్నది. అంటే ఇట్ ఈస్ ఎ డిమాండ్ డ్రివెన్ స్కీమ్. అలాంటి ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పార్టీ 2009లో యూపీఏ మళ్ళీ గెలవటానికి, కాంగ్రెస్ పార్టీకి 200 సీట్లు పైగా రావడానికి కూడా కారణమైంది. అందువల్ల 2009 తర్వాత రకరకాల కుంభకోణాల్లో చిక్కుని కాంగ్రెస్ అప్రతిష్ట పాలైంది. కానీ 2004 తర్వాత మొదటి యూపీఏ 1 ప్రభుత్వం చాలా పాజిటివ్ ఇమేజ్ని ఎంజాయ్ చేసింది. ఆ పాజిటివ్ ఇమేజ్ని ఎంజాయ్ చేయడం వల్లనే 2009లో గెలిచింది మళ్ళీ. అందువల్ల ఉపాధి హామీ పథకం అమలు చేసిన పార్టీగా మేము చేస్తాము అనేది చెప్పగలగాలి కాంగ్రెస్ పార్టీ ఎఫెక్టివ్గా. ఎందుకంటే ఆ రకమైన ఎఫెక్టివ్నెస్తో చెప్పగలిగితే ప్రజలు విశ్వసిస్తే డెఫినెట్గా ఓట్లు పడతాయి, నినాదంగా మిగులుతుంది. సార్, ఈ పేదలకు ఇవాళ ఏదైతే కనీస ఆదాయ పథకం అంటూ ప్రకటించారో జనంలో కూడా ఒక కొంత
కన్ఫ్యూజ్ కనిపిస్తుంది. 2014 ప్రచారం సమయంలో మోదీ నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తూ నేరుగా అకౌంట్లో 15 లక్షలు వేస్తామని ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా నేరుగా అకౌంట్లో వేస్తామని కానీ ప్రజల్లో కూడా కొంత ఆందోళన కనిపిస్తుంది. ఇది వర్కౌట్ అవుతుందా? దీంట్లో ఫండమెంటల్ క్వశ్చన్ మనం రైజ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు ఆల్రెడీ అమలు చేస్తుంది. ఇప్పుడు రేషన్ ద్వారా, ప్రజా పంపిణీ ద్వారా ఆహార భద్రతా పథకం ఉంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ నుంచి ఆయుష్మాన్ భారత్ వరకు స్కీములు ఉన్నాయి, ఉపాధి హామీ పథకం ఉంది. ఇలాంటి అనేక పథకాలు ఇప్పటికే ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకాలతో పాటు అదనంగా ఈ స్కీమ్ ఉంటుందా? లేదు, ఇక ఈ స్కీమ్లో 72,000 ఇస్తాం, ఇక నీ పిల్లలు నువ్వే చదివించుకో, నీ హాస్పిటల్ బిల్లు నువ్వే పెట్టుకో, ఇక మీ ఎరువులకు మేము మార్కెట్లో ఏ రేట్ అంటే ఆ రేట్ కట్టుకో, మీకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా మేము ఆహార ధాన్యాలు సరఫరా చేయం, నువ్వు మార్కెట్లో కొనుక్కో అంటే మాత్రం అది పేదలకు ఇంకా నష్టం జరుగుతుంది. ఎందుకు పేదలకు ఇంకా నష్టం జరుగుతుంది అంటే, ఇవాళ ఉన్న రేట్ రేపు ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ₹2 కిలో బియ్యం తీసుకుందాం. ఎలా వచ్చింది? ఎన్టీ రామారావు కాలంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇష్యూ ప్రైస్ ₹4 ఉండే. అందువల్ల ₹4 రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యం వస్తే ఎన్టీ రామారావు 50% సబ్సిడీ రాష్ట్రం భరిస్తుందని చెప్పి దాన్ని ₹2 ఇచ్చారు. ఆ రకంగా ₹2 కిలో బియ్యం అనేది ఫేమస్ అయింది. ఇప్పటికీ కూడా ఇష్యూ ప్రైస్ ₹20 అయినా అది ₹2 కిలో బియ్యంగానే ఉన్నది. అందువల్ల ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లేషన్ ఒక ఇంపార్టెంట్, అందువల్ల మీరు క్యాష్ ఇచ్చామనుకోండి ఆ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది కనుక అది పూర్తిగా ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ స్కీమ్స్కు ప్రత్యామ్నాయంగా వస్తే ప్రమాదకరం. ఈ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్తో పాటు పేదలకు గనక నేను డబ్బు రూపంలో సహాయం చేస్తానంటే అది దేశంలో ఒక పెద్ద డిమాండ్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న 20 కోట్ల కుటుంబాల చేతుల్లోకి 3 లక్షల కోట్ల రూపాయల డబ్బు చేరితే అది ఎక్కడికి పోతుంది? వాళ్ళు ఏమైనా స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారా? వాళ్ళు వెళ్ళి ఏమైనా యూరోప్కు ట్రిప్కి వెళ్తారా? ఈ డబ్బులతో వాళ్ళు ఇంత నూనె కొనుక్కుంటారు, పప్పు కొనుక్కుంటారు, కొంత బియ్యం కొనుక్కుంటారు, 4 బట్టలు కొనుక్కుంటారు, 2 చెప్పులు కొనుక్కుంటారు కదా. అందువల్ల ఈ 3 లక్షల కోట్లు ఎకానమీలో డిమాండ్గా మారుతుంది. అయితే సమస్యల్లో ఒకటే, దీనికి కావలసిన నిధుల సమీకరణకు ధనిక వర్గం పైన పన్నులు వేసే ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఉండాలి. అలా వేసినప్పుడు ఎకనామిక్ గ్రోత్ పైన నెగటివ్ ఇంపాక్ట్ పడకుండా జాగ్రత్త పడాలి. రెండవది, ఎగ్జిస్టింగ్ స్కీమ్స్కు కంటిన్యూయేషన్ చేస్తూ ఇది కొత్తగా అదనంగా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ నీరు కార్చి, ఆహార సబ్సిడీలను తొలగించి, ఎరువుల సబ్సిడీలను తొలగించి, ప్రభుత్వ విద్యా వైద్యాన్ని లేపేసి, పింఛన్లు ఆపేసి ఇచ్చారనుకోండి, ఉపయోగం ఉండదు. అందువల్ల సార్వత్రిక పనులు కొన్ని, అంటే అందరికీ విద్య ఉచితంగా, అందరికీ ఆరోగ్యం ఉచితంగా, ప్రతి వృద్ధునికి సామాజిక భద్రత, ఇవన్నీ కల్పిస్తూ అదనంగా పేద కుటుంబాలకు కనుక ఇది ఇవ్వగలిగితే డెఫినెట్గా లాభం అవుతుంది. అది ఇవ్వలేనప్పుడు మాత్రం నష్టపోతుంది.